బోయింగ్ 747 డ్రాగన్ కంట్రీకి చెందిన విమానం ఇది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ విమానాలు యూరప్ కంట్రీ లక్సెంబర్గ్ వెళ్ళాయి. కానీ గమ్యాన్ని మాత్రం ఒక్కసారి కూడా చేరుకోలేదు. ఎందుకంటే ఆ విమానాలు ఇరాన్లో దిగుతున్నాయి కాబట్టి. ఆ మాటకొస్తే చైనా విమానాల గమ్యస్థానం ఇరానే. లక్సెంబర్గ్ వెళ్తున్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నాలే చేశావి. అక్కడే అనుమానాలు మొదలయ్యాయి. చైనా నుంచి ఇరాన్కు ఆయుధ సాయం అందుతోందా అన్నదే ఆ అనుమానం. ఇంతకు చైనా విమానాలు ఇరాన్ ఎందుకు వెళ్తున్నాయి? వాటిలో నిజంగా ఆయుధాలను తరలిస్తోందా? ఈ మొత్తం వ్యవహారంలో మొసాద్ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చిందా? టెహరాన్కు రహస్యంగా ఆయుధాలు ఎగుమతి చేస్తోందా? ఆ 5 విమానాల్లో ఇరాన్కు తరలించిన ఆయుధాలు ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. 2 దేశాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ యుద్ధంలోకి ఇప్పటి వరకు అధికారికంగా మరో దేశం ఎంటర్ కాలేదు. అమెరికా రంగంలోకి దిగబోతున్నట్టు వార్తలొచ్చినా 2 వారాల తర్వాత నిర్ణయం చెబుతానని ట్రంప్ ప్రకటించాడు. ఇప్పటి వరకు ఇరాన్ భూస్థాపితం చేస్తానని బెదిరించిన ట్రంప్ 2 వారాల సమయం తీసుకోవడానికి రీజన్ రష్యా, చైనా వంటి ఇరాన్ మిత్ర దేశాలు కౌంటర్ చేయడమే. అమెరికా యుద్ధంలోకి దిగితే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని తేల్చి చెప్పడమే. కానీ ఈ యుద్ధంలో అగ్రదేశాలు దిగకపోయినా ఇజ్రాయెల్ ఇరాన్ల వెనకుండి యుద్ధాన్ని నడిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధాలు ఇస్తోంది. ఇప్పుడు ఇరాన్కు సపోర్టుగా చైనా అదే పని చేస్తోంది. ఈ నిజాన్ని అమెరికా మీడియా ఫాక్స్ న్యూస్ బయటపెట్టింది. చైనాకు చెందిన బోయింగ్ 747 విమానాలు వారం రోజులుగా ఇరాన్ వెళుతున్నాయి. జూన్ 14వ తేదీ తర్వాత చైనా నుంచి ఇరాన్కు 5 బోయింగ్ 747 విమానాలు వెళ్లినట్టు ఫ్లైట్ రాడార్లు చూపిస్తోంది. వాటితో పాటు మిస్టరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు కూడా ఇరాన్లో దిగినట్టు ఫాక్స్ న్యూస్ బయటపెట్టింది. కజకిస్తాన్లోకి దక్షిణాన ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ గుండా అవి ప్రయాణించాయని, ఆ పైన ఇరాన్ సమీపించిన తర్వాత రాడార్ ఆగిపోయినట్టు గుర్తించినట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. నిజానికి ఈ విమానాల గమ్యస్థానం యూరోపియన్ కంట్రీ లక్సెంబర్గ్. కానీ ఒక్కసారి కూడా యూరోపియన్ గగనతలంలోకి డ్రాగన్ విమానాలు ప్రవేశించినట్టు రికార్డులు నమోదవలేదు. ఇవన్నీ చూస్తుంటే యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా చైనా ఆయుధాలను పంపిస్తుందన్న అనుమానాలే కలుగుతున్నాయి. చైనా నుంచి వెళ్లిన విమానాలు సాధారణంగా రవాణాకు ఉపయోగిస్తారని చెబుతున్నారు. కానీ యుద్ధ భూమిలోకి దిగడానికి అమెరికా సైతం ఆలోచిస్తున్న వేళ చైనా ఎందుకు తెగిస్తోంది? ది సౌత్ పార్స్ ఇరాన్ దేశ ప్రధాన ఆర్థిక జీవనాడిగా చెప్పే చమురు క్షేత్రం ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు కూడా అంతే కీలకం. వాస్తవానికి ది సౌత్ పార్స్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. ఇటీవల ఇజ్రాయిలీ చమురు క్షేత్రంపైనే భీకర దాడి చేసింది. ఇది ధ్వంసమైనట్లు ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇందులోని 11 గ్యాస్ నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయని వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ స్టేషన్లలో ఒకటైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడంతో ఇది చైనాకు భారీ ఎదురుదెబ్బ అని అంటున్నారు. ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్లో సుమారు 80% చైనా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది. ఇదే సమయంలో ఎల్ఎన్జీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలు చైనా ఒకటి. దీంతో దిగుమతులు నిలిచిపోతే చైనా రిఫైనరీలు దివాలా తీసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ది సౌత్ పార్స్ పై ఇజ్రాయెల్ చేసిన దాడితో ఇరాన్తో పాటు అంతకంటే ఎక్కువగా చైనాకు గాయమైందని చెబుతున్నారు. ఇరాన్ నుంచి చైనా రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చమురు వినియోగ దేశంగా చైనా ఇరాన్పై ఎక్కువగా ఆధారపడుతోంది. అమెరికా ఆంక్షల వల్ల ఇతర దేశాలు ఇరాన్ చమురు కొనుగోలు చేయలేకపోతున్న తరుణంలో చైనా మాత్రం సత్వర డీల్స్ ద్వారా పెద్ద మొత్తంలో చమురు కొంటోంది. ఇది ఇరాన్కు ఆర్థిక రీత్యా శక్తిని కలిగిస్తుండగా చైనాకు చౌకగా క్రూడ్ అందిస్తోంది. యుద్ధంలో ఇరాన్ ఓటమి పాలైతే ఆ పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు ఈ యుద్ధంలో చైనాకు మరో భయం కూడా ఉంది. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఎక్కడ మూసేస్తారో అన్నదే ఆ భయం. ప్రపంచ చమురు రవాణాలో ఈ జలసంధి కీలకమైనది. ఇది మూసివేస్తే చమురు ధరలు భరించలేనంతగా పెరుగుతాయి. అలా జరగకూడదంటే హార్ముజ్ జలసంధి యథావిధిగా కొనసాగాలి. అది యథావిధిగా కొనసాగాలంటే యుద్ధంలో ఇరాన్ ఓడిపోకూడదు. అందుకే పరోక్షంగా టెహరాన్ను బలపరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలే మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని మరో మలుపు తిప్పబోతున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగడం అనివార్యంగా మారుతోంది. ఇజ్రాయెల్ దగ్గర మరో 10 రోజులకు సరిపడా మాత్రమే లాంగ్ రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు ఉన్నాయి. ఇరాన్ మాత్రం తన దగ్గరున్న బ్యాలిస్టిక్ మిస్సైళ్లలో 30% మాత్రమే ప్రయోగించినట్టు చెబుతోంది. అంటే ఇంకా 70% క్షిపణులు ప్రయోగించబోతోందన్నమాట. అదే నిజమైతే వాటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్కు అసాధ్యమే అనేది విశ్లేషకుల అంచనా. అందుకే వీలైనంత త్వరగా అమెరికా రంగంలోకి దిగాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ట్రంప్ మాత్రం 2 వారాల్లో తన నిర్ణయాన్ని చెబుతా అంటున్నాడు. ఈలోపు ఇరాన్ మిస్సైల్ దాడుల్ని అడ్డుకోవడం ఇజ్రాయెల్కంత ఈజీ కాదు. ఇలాంటి సమయంలో ఇరాన్కు చైనా ఆయుధ సాయాన్ని బట్టబయలు చేస్తే అమెరికా రణంలోకి దిగడానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే పశ్చిమాసియా యుద్ధం సరిహద్దులు దాటడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు.